యాక్చువల్గా పొలం ముందు పాడైంది. చెరకు జంక్ రోగం, తెల్ల పురుగులు ఉండేవి. పిలకలు లేవు, నాటిన చెరుకే ఉంది. దిగుబడి తక్కువ ఉండేది సార్. చెరకు పిలకలు వేసేది, లేకపోతే గనుపులు ఉడకబెట్టి వేసేవాళ్ళం. సరదాగా ఈ ఫ్లోట్ అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. మనం ముదలగి తాలూకా మున్నాళ్ గ్రామంలో ఉన్న యాక్చువల్గా పొలం ముందు పాడైంది. ఫార్మర్ కాల్ చేసి విజిట్కి పిలిచారు. అప్పుడు ఈ ప్లాట్ ఎలా ఉండేదంటే చెరకుకి జంక్ రోగం, తెల్ల పురుగులు లాంటివి ఉండేవి. ప్లాట్ మొత్తం డ్యామేజ్ అయింది. పిలకలేవు, నాటిన చెరికే ఉంది. మేము చెక్ చేసాం. ఇక్కడ చేస్తే 3 pH చేస్తే 3.5 వచ్చడిగా ఉంది. మేము చెక్ సిమర్స్ మారుస్తామని భరోసా ఇచ్చాం. అలాగే మేము 15 days వచ్చి వాళ్ళకి స్టార్టింగ్లో సాయిల్ అప్లికేషన్ ఇచ్చాం. షుగర్ కేన్ స్పెషల్ అని ఇచ్చి 20 days తర్వాత వచ్చాం. ಕಬ್ಬಿನಲ್ಲಿ ಏನು ಚೇಂಜ್ ಆಗಿದೆ ಮಣ್ಣು వచ్చాక pH చెక్ చేసాం. క్రమంగా 4.5 పాయింట్ వచ్చిన కొద్ది మారుతుందో మట్టి కూడా రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడు చెరుకులో ఏం మార్పులు అయ్యాయో ఆయంగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. మీ పేరు? సదాశివ పాటిల్. సదాశివ పాటిల్, ఎన్ని ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? సార్ 5 ఏళ్ల నుంచి చేస్తున్నాం సార్. 5 ఏళ్ల నుంచి ఇంకేం పండిస్తారు? ప్రధానంగా చెరుకేనా. ఎన్ని ఏళ్ల నుంచి డాక్టర్ సాయిల్ వాడుతున్నారు? మేము 3 ఏళ్ల నుంచి డాక్టర్ సాయిల్ వాడుతున్నాం సార్. 3 ఏళ్ల నుంచి వాడుతున్నారు. ముందు ఏం వాడేవాళ్ళు? రసాయనిక పద్ధతిలో కెమికల్స్ వాడేవాళ్ళం సార్. రసాయనికంగా దిగుబడి ఎలా వచ్చేది? దిగుబడి తక్కువ ఉండేది. మొదట్లో రసాయనికంగా 45 నుంచి 50 టన్నులు తీసేవాళ్ళం. సాయిల్ వాడితే దిగుబడిలో ఎంత తేడా వస్తుంది? 10 నుండి 15 టన్నుల తేడా వస్తుంది. ఖర్చు విషయంలో? ఖర్చులో సార్ సగానికి సగం ఖర్చు తగ్గుతుంది. సగం ఖర్చు తగ్గుతుంది. మీరు ఇందులో మార్పులు చూసారు అంతే? కెమికల్స్ రసాయనాలతో మట్టి గట్టి పడుతుంది సార్. ఇప్పుడు మట్టి మెత్తగా అవుతోంది. తిరిగి వస్తుంది. భూమిలోని వానపాములు ఇప్పుడు కనిపిస్తున్నాయి సార్. మీరు రసాయనాలు వాడినప్పుడు తక్కువగా ఉండేవి, ಮತ್ತೆ ఇవాగ తక్కువ కనిపించేవి సార్. ఇప్పుడు లోపల బాగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు పిల్లల సంఖ్య మొదట్లో ఎలా ఉండేది? పిల్లల సంఖ్య సార్ మొదట్లో తక్కువ 3 లేదా 4 ఉండేవి సార్. ఇప్పుడు ఎక్కువయ్యాయి సార్. పిల్లలు ఎన్నున్నాయో చూడండి. 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14, 15. అది చెరకులో పెరుగుతున్నప్పుడు డోస్ వేస్తుంటే మీకేం తేడాలు కనిపించాయి? తిరిగి ಇಲ್ಲ ಅಂದ್ರೆ చెరకులో సార్ గెడ సైజ్ వస్తుంది, కణుపులు బాగా వస్తాయి. లేకపోతే బల్సేమరీ పైకి సమానంగా వస్తుంది సార్. ఇలా సమానంగా వస్తుంది, 4 వైపులా ఒకేలాగా. ముందు తక్కువ వచ్చేది. ఇక్కడ మీరు హైయెస్ట్ డోస్ వాడితే తీశారు, 80 టన్నుల వరకు తీశారు సార్. 80 టన్నుల వరకు ఈ రైతు పండించిన పంట బాగా వచ్చింది. ఇలాగే మీరు పండించాలంటే, ఇలాగే మీ మట్టిని సరిచేసుకోవాలంటే కింద ఉన్న నంబర్ను సంప్రదించండి. మీ మట్టి పరీక్ష అంతా చేసి ఇంట్లో ఏమవ్వాలో అన్ని మీకు చెప్పి మీ దిగుబడి బాగా రావడానికి తోడుంటాను. నమస్కారం.